దేవుని పరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. చేరవచ్చిన మీ అందరిని బట్టి దేవుని నామమును ఎంతగానో స్తుతిస్తున్నామండి. ఈ యొక్క సహవాసాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన దేవ, నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు తండ్రి. ఈ యొక్క సమయంలోనైనా గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ వారి సహవాసంను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సహవాసంను మీరు నాయన నిరాటంకంగా నడిపిస్తున్నందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. అయా ఈ యొక్క కార్యక్రమం అంతం మొదలుకొని ఆది మొదలుకొని అంతం వరకు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. అయ్యా మాకు మీరు సహాయం దయచేసి మీ నా మహిమార్థమైన మేము వాడబట్ట కృప చూపించమని ప్రార్థిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో కొన్ని కీర్తనలు పాడుతూ మనం దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దామండి. దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. చేరొచ్చిన మీ అందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో కొద్ది సమయం మనం దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దామండి. సంకీర్తన 136వ సంకీర్తన 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఈ విధంగా మనం దేవుడిని స్తుతిద్దామండి. అందరికీ తెలిసినటువంటి పాటలే గతకాలం అంతా నీ నీడలోన అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వినోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వినోలనా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. యేసయ్యా వందనం, యేసయ్యా ధన్యుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ఎన్నెన్నో అవమానాలు ఎదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కుంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నివిచు హస్తము, నిండు ధైర్యము. నిజమే కదండి. ఎన్ని అవమానాలు మన జీవితంలో ఎదురైనప్పటికీ మన దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మన చేయి పట్టి లేవనైతే గొప్ప పద్ధతి ఆయన నామాన్ని మహిమపడగా ఎవరు మౌనంగా ఉండక అందరినీ స్వరాలు ఇచ్చి ఆయన నామాన్ని పరిశుద్ధి. ఎన్నెన్నో అవమానాలు ఎదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా. ఇక్కట్లతో నేను కుంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయా. నీ నిష్కలంకము, నీవిచ్చు హస్తము, నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము, నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. యేసయ్యా వందనం,
బ్రతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించలేదా, నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం తాకి. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించినయా, నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తమునను తాకినయా. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. యేసయ్యా వందనం, యేసయ్యా ధన్యుడవు నీవయ్యా. బ్రతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. దేవుని నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు మనం దేవుని నామాన్ని స్తుతించాం. మరి కొద్ది సమయంలో మనము దేవుణ్ణి ఆరాధిద్దామండి హృదయపూర్వకంగా. ఎవరు మౌనంగా ఉండక మనం వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు మన హృదయాల్ని మనం సిద్ధపరుచుకున్నాం. ఎవరు మౌనంగా ఉండక మీ స్వరాలను విప్పి హృదయపూర్వకంగా ఆయన నామాన్ని ఆరాధించండి. అందరికీ తెలిసినటువంటి పాటనే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని ఆరాధిద్దామండి. Yes,
నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా. గొప్ప పరమ తండ్రి నీకు స్తోత్రం ప్రభానైనా. ప్రభా యొక్క పునరుద్ధాన దినమందు ప్రభా నీకు ఆసన్నిధికి నేను మమ్మల్ని నడిపించుకొని ఉన్నారు ప్రభా. అందరూ బట్టి మీకు స్తోత్రం ప్రభానైనా. ఈ యొక్క గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ ప్రభానైనా మీ యొక్క అధ్యక్షత నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా. పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభానైనా. ప్రభా కృపాసత్య సంపూర్ణ మీకు స్తోత్రం ప్రభా. మా తండ్రి మీరే మా రక్షణకర్త, మీరే ప్రభానైనా. మీకు స్తోత్రం ప్రభానైనా. తండ్రి ఎంతనైనా నైనా ఇరువైపులా ఎంతమంది ఉన్నప్పటికీ శత్రువులు ప్రభువనైనా మీ కృప ద్వారా మమ్మల్ని నెక్కచాటున భద్రపరిచి కాపాడే గొప్ప పరమ తండ్రి నీకే స్తోత్రం మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి అవునయ్యా, పగలు ఎండ దెబ్బైన రాత్రి వెనల దెబ్బైన మమ్మల్ని నైనా వెంటాడకుండా ప్రభా నీ రెక్కల చాటున భద్రపరిచి సురక్షితంగా నైనా మీ దూత కవలతో ఉంచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా. పరమ తండ్రి నీకే స్తుతి 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 స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. యెహోవా మీకు స్తోత్రం ప్రభునైనా. సృష్టికర్త మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి ఈ విధంగా ప్రభా యొక్క ఫెలోషిప్ ని మీ అధ్యక్షత నటిస్తున్నాం ప్రభా. పాల్గొంటున్న బిడ్డలందరినీ మీ ఆధీనంలో ఉంచుకున్నటువంటి దయచేసి వారి అవసరతలన్నింటినీ మీ పాదంలో చెంత మొరపెడుతున్నాను ప్రభా. వారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. వారి మొరలను ఆలకించి వారికి సహాయం చేసి నడిపింపు దైత్యమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నామయ్యా. హో మీకు స్తోత్రం ప్రభునైనా. ఈ విధంగా ప్రభా ముందున్న సమయాన్ని పాదంలో చెంతకు సమర్పించుకుంటున్నామయ్యా. నీ ప్రియ కుమారుడు ప్రభా, నీ దాసుడు ప్రభానైనా, దిలీప్ నైనా ప్రభా బిడ్డనైనా వాక్యాన్ని నైనా బోధించబోతుండగా మీ ఆత్మాభిషేకంతో నింపినైనా ఆ బిడ్డ ద్వారా ఆ బిడ్డ నోటి ద్వారా మీరే మాతో మాట్లాడి నడిపింపు దైత్యమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ ఈ యొక్క స్తుతి అర్పణ చేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను గొప్ప పరమ తండ్రి. ఆమేన్. దేవుని మహాపరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ ఘనత కలుగును గాక. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాన్ రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యోహాన్ రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనము. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చివరిగా మరొకసారి ఆ భాగాన్ని చూస్తే, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నేను మీతో పంచుకోదలిచినటువంటి అంశం ఏంటి అంటే, అపవాదికి లేదంటే దుష్టుడికి మరణం మీద అధికారం ఉండదు, వారికి అధికారం ఉండదు. మరణం మీద అధికారము దేవునికి మాత్రమే ఉంటుందని చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ యోహాను భక్తుడితో యేసు ప్రభుల వారు చెప్తారు, ఆ దర్శనంలో ఆయనకంతా జరగబోయే 7 సంఘాలకు జరగబోయేవన్నీ చూపిస్తూ ఏం చెప్తాడంటే, మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయంటారు. అంటే మరణం మీద అధికారము దుష్టుడికి ఉండదు. చాలా మంది విశ్వాస జీవితాలలో కొన్ని సందర్భాల్లో నిరీక్షణ కోల్పోయి కానీ లేదంటే మరొక కారణం చేత వాళ్ళు ఏమనుకుంటారంటే, అపవాది ప్రాణం తీసేస్తుందేమో మనిషిని. ఇంకా కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దురాత్మలు మనిషిని చంపేస్తాయి, దురాత్మలు ప్రేతాత్మలు దెయ్యాలు మనుషుల్ని చంపేస్తాయి, అవి మనుషుల్ని ప్రాణం తీసేస్తాయి అని చాలా మంది అనుకుంటారు. అయితే కొన్నిసార్లు విశ్వాసులైనటువంటి వారు కూడా ఏం చేస్తారంటే, నిజంగా దేవుని సన్నిధిలో వాళ్ళు ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి భయపడతారు. అయ్యో దెయ్యం చంపేసింది, లేదంటే ప్రేతాత్మలు చంపేస్తాయి, లేదంటే దురాత్మలు చంపేస్తాయి. దేవుని సన్నిధిలో ఎవరైతే పెరుగుతారో 1000 ప్రేతాత్మలు ఉన్నా వాళ్ళని చంపలేవు. ఈ ప్రాణం తీసే అధికారం వాటికి లేదు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే, లేఖనాల ఆధారంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే, యోబు గ్రంథము 2వ అధ్యాయం చూడండి, మొదటి వచనాల నుంచి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది, భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు.
నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగాను ఉన్నాడనగా, అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపు అతని ఎముకను అతని దేహమును మొక్కిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. మరొకసారి 6వ వచనము, అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, కానీ అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దు అని సెలవిచ్చెను. యోబు భక్తుడికి ఎన్ని శ్రమలు కలిగాయి అన్న దాన్ని లిస్ట్ అవుట్ రాస్తే చెప్పే నాలాంటి వాడి కంటే చూసే మీకే ఎక్కువ తెలుసు ఉంటాయి ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు అన్నది. ఈ మొదటి వచనంలో చూసుకుంటే, మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు, ఆయన పిల్లలు చనిపోతారు, ఆయనకున్న ఆస్తులు, పశువులు, ఒంటెలు, ఎద్దులు, గొర్రెలు అన్ని చనిపోతాయి, అగ్ని వచ్చి చనిపోతాయి, సుడిగాలు వచ్చి, తుఫాన్లు, అన్ని న్యాచురల్ కలామిటీస్ ద్వారా ఎంతో నష్టం ఆయనకు వాటిల్లుతుంది. అయితే ఇక్కడ ఆ నష్టాన్నిటికీ కూడా కారణం ఎవరు? అపవాదే. దేవుని సన్నిధిలో పర్మిషన్ ఇప్పించుకొని మరి నాశనం చేస్తుంది. ఎందుకంటే యోబు ఎలాంటి వాడు అంటే నువ్వు అనుకునేలాంటి వాడు కాదని ప్రూవ్ చేయటానికి. అయితే చివరిగా ఈ అపవాది ఏం చేస్తుందంటే ప్రాణం తీయడానికి ప్లాన్ వేస్తుందండి. అపవాది ఏం చేస్తాడండి? యోబు ప్రాణం తీసుకోవడానికి ప్లాన్ వేస్తాడు, కానీ దేవుడు మాత్రం దానికి పర్మిషన్ ఇవ్వడు. ఎందుకంటే నాకు ప్రాణం పోసింది ఎవరు? చూసా మీకు ప్రాణం పోసింది ఎవరు? మన తల్లిదండ్రులు అంటారు భౌతికంగా. కానీ ఈ ప్రాణము, జీవము మనిషికి వచ్చింది ఎక్కడి నుంచి అంటే జీవాధిపతి దగ్గర నుంచి. ఆ జీవాధిపతికి మాత్రమే జీవం మీద అధికారం ఉంటది. ఏదో అపవాది, ఏదో దురాత్మ వచ్చి నా ప్రాణం మీ ప్రాణం తీస్తుందంటే అది చెల్లదు. ఎందుకు అంటే యోబులాగా చూసే మీరైతేనేమి, చెప్పే నేనైతేనేమి దేవుని సన్నిధిలో నమ్మకంగా నిలబడితే మన ప్రాణాలు ఎవరి కంట్రోల్లో ఉంటాయంటే దేవుని కంట్రోల్లో ఉంటాయి. దుష్టుడు వచ్చి నన్ను పీక్క తింటానంటే కుదరదు, అది అర్థమవుతుందా? అయితే మిమ్మల్ని వచ్చి దుష్టుడు పీక్క తింటాడంటే అది కుదరదు. మీ మీద అధికారం వాడికి ఎప్పుడు వస్తుంది? మీ ప్రాణం మీద. అంటే దేవునికి మీరు దూరమైనప్పుడు ప్రాణం మీద అధికారం వస్తుంది. ఆయనకు దగ్గరగా ఉన్న ఏ ఒక్క వ్యక్తి ప్రాణం మీద అపవాదికి అధికారం లేదు. అప్పటికే గొర్రెలు, ఎడ్లు, ఒంటెలు, పిల్లల్ని అందరినీ నాశనం చేసేసి కురుపులు కూడా తెప్పించి మొత్తం అంతా బాడీ మీద అంతా రోగాలు రొచ్చు చేసేస్తాడు. అయితే కూడా ప్రాణం తీయలేకపోతున్నాడు అపవాది. మళ్ళీ పర్మిషన్ కోసమని పోయినాడు దేవుని సన్నిధికి, కానీ దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఏమంటున్నాడు చూడండి, అతని ప్రాణము మాత్రము నువ్వు ముట్టవద్దని సెలవిచ్చాడు. ఈరోజు చెప్తున్నాను, ఎవరైనా చూసే వాళ్ళల్లో నాకు తెలియదు చెప్పే నేనైతే మనం దేవుని సన్నిధిలో ఉంటే ఈ మాట మనకే చూడండి, మన ప్రాణాలు మాత్రం ముట్టొద్దని దేవుడు సెలవిస్తాడు. మన ప్రాణాలని దుష్టుడు ముట్టడండి. మనకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు, నిందలు, వేదనలు మనం భరించగలిగినంత లోకపరమైనటువంటి కష్టాలు వస్తాయేమో కానీ మన ప్రాణాన్ని ముట్టలేడు వాడు. హాస్పిటల్ బెడ్ దాకా పడతాం కానీ చచ్చిపోలేం. అర్థమవుతుందా? జీవితం అయిపోయింది, మానసిక క్షోభలు ఎక్కువైనా అనుకుంటాం, ఆధ్యాత్మిక జీవితంలో తట్టుకోలేకపోతున్నాం అనుకుంటాం, కానీ సావు రాదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నంత వరకు ఆయన అపవాదికి చోటు ఇయ్యడు. ఆ మరణం అనేది ఎవరి దగ్గర నుంచి రావాలో ప్రకటన గ్రంథం ఇందాక చదివాం, 1వ అధ్యాయం 18వ వచనంలో మరణం యొక్కవి, పాతాళం యొక్కవి తాళపు చెవులు ఎవరుకున్నాయంటే యేసయ్య దగ్గర ఉన్నాయి, అపవాది దగ్గర లేవు. కాబట్టి మరణం మీద అధికారం ఎవరుకుంటుందండి? మన ప్రాణాల మీద అధికారం మన దేవునికి ఉంటుంది. అధికారం ఎవరికెవరికో ఉండదు. యోబు మీద అధికారం ఉందా అపవాదికి? లేదు, దేవుడు ఇవ్వడండి. ఒకవేళ చూసే వాళ్ళు ఎవరైనా దేవుని సన్నిధిని కోల్పోయి ఉన్నారేమో, మీ మరణం దేవుని అధికారికంలో పెట్టుకోండి దయచేసి. మీ యొక్క ప్రాణాలు దేవుని సన్నిధిలో పెట్టుకోండి, అప్పుడు అపవాది నుంచి దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. అదే విధంగా చూసుకున్నట్లయితే మార్కు సువార్త క్రొత్త నిబంధన గ్రంథము మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందామండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి, వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి దిగి వచ్చి ఆయనకు ఎదురుపడెను.
వాడు సమాధులలో వాసము చేసేడు వాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునేలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయిచు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన, అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపెట్టి పొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన, నీ పేరేమని వానిని అడగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగిల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల మంద మేయిచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ పవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రవాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. తర్వాత చూసుకున్నట్లయితే 15వ వచనం, ఆ జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరు వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్దకు తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినదన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఈ 20 వచనాల భాగంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క గెరాసేనుల దేశము అని ఒక ప్రాంతానికి పోతాడు యేసు ప్రభు. ఆయన ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఏమైపోతుందంటే, ఒక దెయ్యములు పట్టినోడు వస్తాడు ఆయన దగ్గరికి. ఒక దెయ్యములు పట్టిన వాడు ఏం చేస్తాడంటే యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. వాని పరిస్థితి ఎంత అన్కండిషనల్ గా ఉంది అంటే, ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తున్నానంటే, ఒక తప్పు మాట మాట్లాడిన, ఒక తప్పు పని చేసిన, నాకు తెలిసిన వాళ్ళు కానీ చూసే మీలో కానీ ఎవరైనా పోయి ఏదైనా కోర్టులో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కంప్లైంట్ ఇచ్చి జైల్లో వేపిస్తారు. కానీ దెయ్యాలు పట్టినోడిని ఏ జైల్లో వేపిస్తారు? మతిస్థిమితం లేని వాళ్ళని ఏ జైల్లో వేపిస్తారు? ఇన్సేన్గా ఎవరైతే మైకంలో ఉండరో, మానవ మీద పని చేయకుండా పోద్దో వాళ్ళని ఏ జైల్లో పెడతారు? ఈయన పరిస్థితి అలానే ఉంది. ఈ దెయ్యాలు పట్టిన వాడిని ఎక్కడ వేసేది లేదని చెప్పి ఊరవతలు వేస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే, మాల్స్లో షాపింగ్ కాంప్లెక్స్లో తిరగటం లేదు, ఆయన సమాధులలో తిరుగుతున్నాడు. అక్కడే నివాసం చేస్తున్నాడు ఆయన. ఎంత భయానకమైన జీవితం అది. ఒక ఒంటరిగా బ్రతకాలంటేనే బిక్కుమనిపిస్తుంది ఒక్కోసారి. అలాంటిది శవాల మధ్యలో, కుళ్ళుబట్టిన శవాల మధ్యలో, సమాధులలో బతకాలంటే మరింత కష్టతరం అది. అలాంటి ప్రాంతాల్లో బ్రతుకుతున్నాడు, కేకలేస్తూ తిరుగుతుంటాడు. ఆయన సంఖ్యలు వేసేసినారు. ఈయన ఏం చేసినాడో తెలియదు మరి. సంఖ్యలు వేసేసి బంధిస్తే 5 ఎంపుకొని ఆయనే తిరుగుతున్నాడు. ఆఖరికి ఆయన రాళ్లతో కొట్టుకొని ఆయన గాయపరుచుకుంటున్నాడు. ఎంత దారుణమైనటువంటి సందర్భం అండి ఇది. ఆ వ్యక్తికి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ దెయ్యాలు పట్టినాయో తెలియదు. కొన్ని దెయ్యాలు ఆయనను పట్టుకొని నివాసం చేస్తున్నాయి. అది ఒక స్థావరంగా పెట్టుకునింది ఆయన శరీరము. అయితే ఆయన ప్రాణం తీయడానికి ఎన్నోసార్లు ప్రయత్నించింటాయి. నాకు తెలుసు ఆ దెయ్యాలు, సేనా దెయ్యాలు ఎన్నోసార్లు ప్రయత్నించింటాయి ఆయన ప్రాణం తీయడానికి. కానీ ఆయన ప్రాణం పోలేదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆయనకు మనసులో ఏదో ఒక మూల యేసయ్య కానీ నా దగ్గరికి నా దేవుడు వస్తే నేను ఆయన కలవాలి, ఆయనను విడిపిస్తాడన్న నిరీక్షణ ఆయనకుంది. ఒకసారి చూస్తే 6వ వచనంలో, వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి నమస్కారం చేస్తాడండి. ఆయనకి వెంటనే నమస్కారం చేస్తాడు.
దేహం నమస్కరించినా సరే లోపల ఉన్న ఆత్మలు ఎందుకు వచ్చినావు మాతో నీకేం పని అంటాయి. వెంటనే యేసు ప్రభుల వారు వీనితో నీకేం పని, నువ్వు ఈ దగ్గర నుంచి వదిలి వెళ్ళిపో అని చెప్పి ఆ దెయ్యాలను గద్దించినప్పుడు మమ్మల్ని ఊరు వదిలిపెట్టి పంపించొద్దు, మేము ఆ పందులు లేకపోతామని. పందులు లేకపోతే ఆ పందుల్ని సముద్రంలోకి ఈడ్చుకొని పోయి చంపేస్తాయండి. మరణం ఎక్కడికి పోయింది? మరణం పందులు లేకపోయింది. ఎన్ని పందులు చనిపోయాయి ఆ రోజున, ఎన్ని ప్రాణాలు చనిపోయాయి. మనిషి ప్రాణం తీసే హక్కు, అర్హత, ఆ యొక్క అధికారము అపవాదికి లేదు. ఆమెన్. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. దేవుని సన్నిధిలో ఎవరైతే నమ్మకంగా నిరీక్షణతో ఉంటారో వారి ప్రాణాల మీద ఆయన అధికారం ఇవ్వడు. ఈ గెరాసీన్ల దేశంలో సమాధుల్లో తిరిగే వాడిని విడిపించిన తర్వాత ఆయన సాక్షిగా బ్రతుకుతాడు యేసయ్యకు. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసయ్యా యేసయ్యా అని ఆయన దగ్గరకు వచ్చి నమస్కారం చేస్తే నువ్వు దెయ్యాలు పట్టినాడు అని చెప్పలేదు. ఆయనకేమన్నాడంటే విడుదల దయచేసినాడు. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఈరోజు చూసే వాళ్ళలో ఎవరైనా ఈ గెరాసీన్ల దేశంలో ఉన్న ఈయన పరిస్థితులు ఎవరైనా ఉన్నారేమో. లోపలైతే ఆశ ఉంది, లోపలైతే ఆకాంక్ష ఉంది దేవునికి దగ్గర అవ్వాలని, కానీ మాకున్న పరిస్థితులు ప్రేతాత్మల్లాగా మమ్మల్ని తొక్కేస్తుంటే జయించలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఈరోజు మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ యొక్క సమాధుల్లో ఉన్నవన్నీ సమాధుల్లో వదిలిపెట్టలేదండి నా యేసయ్య. ఆయన డెలివర్ చేశాడు. ఆయనకు ఆ యొక్క విడుదలనిచ్చాడు. ఆయన ప్రాణం తీయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు. నాకు తెలిసి కొద్ది రోజులు ఆయన చనిపోతాడేమో, కానీ ఆయన నేను విడిపించాడు. ఆ మరణం ఎక్కడికి పోయింది ఒక్కసారి చూడండి. 13వ వచనంలో ఇంచుమించు 2000 సంఖ్య గల మంద సముద్రపు దారిన వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరక్క చచ్చిపోయినాయి. 2000 పందులు చనిపోయాయి. అంటే ఆయనను కృషింప చేయడానికి ఎన్ని దెయ్యాలు ఆయనలో నివాసం చేస్తుంటాయి, కానీ వాటికి అధికారం ఇవ్వలేదు. ఎందుకంటే మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా యేసయ్య దగ్గర ఉన్నాయి. మరణం మీద అధికారము అపవాదికి లేదు. ఎవరైనా అపవాదికి మరణం మీద అధికారం ఉంది, చంపేస్తాడు, నా కొడుకుని చంపేస్తాడు, నా కూతుర్ని చంపేస్తాడు, మా వాళ్ళని చంపేస్తాడు, అపవాది దురాత్మలు అంటే నమ్మకూడదు. దేవునికి మరణం మీద అధికారం ఉంది. ఆయన సన్నిధిలో సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకుంటే ఆయన విడిపిస్తాడు. మరణం మీద అధికారము లేదండి. మరణం మీద యోబుకు అధికారం ఇచ్చాడా? యోబు ప్రాణం మీద అధికారం ఇచ్చాడా యేసయ్య? యోబు ప్రాణం తీపో అని అపవాదికి చెప్పాడా? చెప్పలేదే. పోనీ ఈ గెరాసీన్ల దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సమాధిలో తిరిగాడు ప్రాణం తీసేయ అపవిత్రాత్మలు తీయలేకపోయినాయి. అపవాది శోధిస్తాడు, భయపిస్తాడు, కృంగదీస్తాడు, కానీ అపవాది నీ ప్రాణం నా ప్రాణం తీయలేడు. ఆడు గర్జించు సింహం వల్ల నింగుతాడే కానీ వేటాడి మాంసాన్ని తిని రక్తం తాగడానికి ఆడికి పళ్ళు లేవు. భయపడడం ఎందుకో? మృంగేవాడు అపవాది, వేటాడేవాడు కాదు. వాడికి పళ్ళు లేవు, వాడి కోరలు పీకివేయబడిన పాము. చూసేవాళ్ళు ఎవరైనా ఇంకా మేము అపవాది సంఖ్యల్లో బంధకాల్లో పడున్నామని ఎవరైనా భావిస్తుంటే దయచేసి మీ అందరికి వేస్తున్నామని నేనైతే విజ్ఞాపన చేసుకున్న విషయం ఏంటంటే, ఆయనకంత సీన్ లేదమ్మా. మీరు దయచేసి దుష్టుడిని అంత హైప్ ఇవ్వకండి. ఆయన మిమ్మల్ని ఏం చేయలేడు. దుష్టుడు మిమ్మల్ని ఏం చేయలేడు. మిమ్మల్ని ప్రాణం తీసే అర్హత, హక్కు, అధికారం ఎవరికీ లేదు. నా యేసయ్య సన్నిధిలో మరణం యొక్క తాళపు చెవులు ఉన్నప్పుడు ఏ అపవాది ప్రాణం తీసేది? తీయడు కాక తీయడు. ప్రార్థన చేసుకుందాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన దేవా, తండ్రి నాయన నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు దేవా. ఈ యొక్క సమయంలో నాయన మరణం మీద నాయన అపవాదికి నాయన ఆ యొక్క అధికారం లేదు అన్న అంశాన్ని నాయన నాతో నా ప్రియ సహోదర సహోదరులతో మీరు మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ వాక్యాన్ని విన్న మేము నాయన బలపడినైనా ఇంకా నాయన అపవాదిని ఎదిరించి తండ్రి ఆ అరణం మీద వాడికి అధికారం లేదని తండ్రి మరణాన్ని గెలిచిన నిన్ను పోలి మిమ్మల్ని నడుచుకొని అధికారికంగా మేము బ్రతుకుటకు నీ బలము శక్తినైనా మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.